శ్రీమతి నమః. కొంతమంది నాకు కామెంట్లో అడుగుతున్న విషయం ఏంటంటే, భగవద్గీత ఒక్కటే కదండి ఉంది, మరి ఇన్ని గీతలు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రక్షిప్తాలా, లేదు అంటే భగవద్గీత యొక్క గొప్పతనాన్ని తగ్గించటం కోసం ఇన్ని గీతలని కల్పించి చెప్పేశారా అని చెప్పి అడుగుతున్నారు. అసలు అది నిజమా కాదా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వేదాధ్యయనం అందరూ చేయలేరని, ఆ చేయలేని వారిని కూడా ఉద్ధరించాలి కదా, అలా ఉద్ధరించాలని వేదవ్యాస భగవానుడు పురాణ వాంగ్మయాన్ని నిర్మించి ఇచ్చారు. వ్యాస భగవానుడిని మనం ఏమని పిలుస్తాం? సాక్షాత్తు భగవంతుడి మారు రూపం అంటాం కదా, వ్యాస భగవానుడు అంటాం మనం. ఇలా వ్యాస భగవానుడు ఎలా సాక్షాత్తు భగవంతుడు మారు రూపమో, పురాణాలు కూడా వేదముల మారు రూపము. ఆ పురాణాలని నిర్మించి ఇచ్చిన వాళ్ళు ఎవరు? వ్యాస భగవానుడు నిర్మించి ఇచ్చారు ఈ మహాపురాణాలను అనుసరించి ఆయా కాలాలలో ఆయా పురాణాలని కొన్ని ఆయా మహర్షుల చేత ప్రవర్తితములై ఉన్నాయి. వాటిని ఉపపురాణములు అని పిలుస్తారు. ఉపపురాణములు అనే పేర ప్రసిద్ధాలు. ఈ ఉపపురాణాలు కూడా మనకు అందించింది ఎవరు? వ్యాస మహర్షి శిష్యులే మనకు అందించారు చాలా మట్టుక్కి. ఉపపురాణాల అభిప్రాయం కూడా ఏంటి? భగవత్తత్వ నిరూపణతో పాటుగా ధర్మోపదేశం కూడా కావించి లోకాన్ని ఉద్ధరించటం ఈ ఉపపురాణాల యొక్క ముఖ్య ఉద్దేశం. మహాపురాణాలలోనూ ఉపపురాణాలలోనూ గీతలు అనే పేర కొన్ని ఘట్టాలు ఉన్నాయి. గీత లేక గీతము అంటే అర్థం ఏంటి? గానము చేయబడినది అంటే ఉపదేశింపబడినది అని తాత్పర్యం. భగవద్గీత అంటే భగవంతుడి చేత గానము చేయబడినది, భగవంతుడి చేత ఉపదేశింపబడింది కాబట్టి అది భగవద్గీత. గీత అంటే అర్థం తెలియకపోవటం వల్ల అవి ప్రక్షిప్తాలు గీత యొక్క గొప్పతనాన్ని తగ్గించటం కోసం మాట్లాడుతున్నారు అన్నారు. కృష్ణ పరమాత్మ ఎవరికి శత్రువు చెప్పండి? కృష్ణ పరమాత్మ యొక్క గొప్పతనాన్ని తగ్గించేయటం కోసం ఎవరైనా కృష్ణ పరమాత్మని శత్రువుగా భావిస్తారా? ఆయన గొప్పతనాన్ని తగ్గించడానికి. అయినా మనం తగ్గిస్తే కృష్ణ పరమాత్మ గొప్పతనం తగ్గిపోతుందా? మనం తగ్గిస్తే తగ్గిపోయేదా ఆయన యొక్క గొప్పతనం? సనందనాది బ్రహ్మపుత్రులు లేదా వశిష్ఠ వామదేవాది మహర్షులు లేదా నారాయణ నారదాదులు మరీచ్యాదులకు దేవగణాలకి మహర్షులకు లేదా సాక్షాత్తు భగవంతుడే స్వభక్త శిష్యగణాలకి బోధించినట్లు ఆయా గీతలు మహోత్తమ సంప్రదాయబద్ధాలై ఆ పురాణాలలో కోర్పబడి ఉన్నాయి. వేదాలకి ఉపనిషత్తులు ఎలానో పురాణాలకి గీతలు శిరోమణులు అని చెప్పాలి. అవి ఆత్మానుశాసనాన్ని, ధర్మానుశాసనాన్ని, యోగానుశాసనాన్ని, భక్త్యానుశాసనాన్ని గావించాయి. గీతలను నిత్యం పారాయణం చేసుకోవాలి. అలా నిత్య పారాయణ చేస్తే ఏమవుతుంది? అలా అభ్యాసం చేస్తే ఏమవుతుంది? అందులో అర్థం తెలుస్తుంది. అందులో అర్థం తెలుసుకుని అవి అనుభవంలోకి తెచ్చుకుంటే ఇహంలోనూ పరంలోనూ మనం సుఖాన్ని పొందుతాం కదా. అలా సుఖాన్ని పొందుతారు అనటంలో ఎటువంటి సందేహము లేదు కదా. ఎందుకంటే అందులో ధర్మాచరణే ఉంది, భగవంతుడి గురించే ఉంది కదా. అదే విషయాన్ని ఈ గీతలను స్వయంగా నిరూపించి ఉన్నాయి. మనకి మిక్కిల అనుభవంలో ఉన్నదేంటి? భగవద్గీత. ఎందుకంటే అది భగవానుడు అర్జునుడికి చెప్పారు భగవద్గీత. ఇది మాత్రమే కాకుండా చాలా గీతలు పురాణాల్లో ఉన్నాయి. కపిలగీత, భరతగీత, గోపికాగీత, భ్రమరగీత, శృతిగీత, అవధూత గీత, హంసగీత, భిక్షుగీత, ఐలగీత, శ్రీరామగీత, యమగీత, పింగళగీత, చంపాకగీత, బోధ్యగీత, విచక్షుగీత, హారీతగీత, పరాశరగీత, అనుగీత, బ్రాహ్మణగీత, ఈశ్వరగీత, హనుమద్గీత, అర్జునగీత, పాండవగీత, అష్టావక్రగీత, గణేశగీత, ఉత్తరగీత, శ్రీదేవీ గీత, బ్రహ్మగీత, శివగీత, వ్యాసగీత, సూతగీత, సూర్యగీత, ఇలా ఎన్నో నామాలతో ఎన్నో ప్రసిద్ధంగా ఉన్నాయి. ఈ గీతల్లో కొన్ని ఈశ్వరగీత, శివగీత, ఇలాగే గణేశగీత ఇలాంటివి కొన్ని ఒకే పేరుతో 2-3 పురాణాల్లో కూడా చెప్పబడ్డాయి. ఇప్పుడు ఒక విషయం ఇంకో పురాణాల్లో కూడా చెప్పారనుకోండి, పరమార్థం ఒకటే ఉంటుంది, కానీ వివరణ మాత్రం కొద్ది మార్పులతో ఉంటుంది. అంత మాత్రాన్ని అవి ప్రక్షిప్తాలు అనకూడదు, అవి కూడా సమంజసమే. అంటే మొత్తం మీద ప్రతి మనిషి ఈ గీతలను పఠించి అర్థం తెలుసుకొని అనుభవంలోకి తెచ్చుకొని ఆత్మ ఉద్ధరణని కావించుకోవలసిందే.
ఇహపర కళ్యాణం పొందాలి అంటే గీతాభ్యాసము కంటే సులభమైన మరొక మార్గం ఇంకోటి లేదు. అందరికీ, ముఖ్యంగా సాధకులకి అత్యంత ఉపకారంగా ఉండడం కోసం ఈ గీతలని కూర్చి మనకి అందించారు మహర్షులు. అంటే ఎవరు ఏది చెప్తే అది ఆ గీత అన్నమాట. మనం శ్రీమద్ భాగవతంలో దశమస్కందం తీసుకున్నాం అనుకోండి. ఈ దశమస్కందంలో 31వ అధ్యాయాన్ని గోపికా గీత అంటారు. దశమస్కందంలోనే 47వ అధ్యాయం భ్రమర గీత అంటారు. ఈ శ్రీమద్ భాగవతంలో ఏకాదశ స్కందంలో 13వ అధ్యాయాన్ని హంసగీత అంటారు. ఏకాదశ స్కందంలో 7, 8, 9 అధ్యాయాలని అవధూత గీత అంటారు. ఎవరు అక్కడ ఏం చెప్పారు అనేది దాని పేరున వాళ్ళు గానం చేసింది, వాళ్ళు ఉపదేశించింది అని అన్నమాట అర్థం గీత అంటే. దాన్ని పట్టుకోవడం మానేసి ఈ గీతల్లో అన్నీ లేనిపోనివి తెచ్చిపడేశారు, లేనిపోనివన్నీ కలిపేశారు. అసలు కృష్ణ పరమాత్మ యొక్క గొప్పతనాన్ని తీసి పాడేయడం కోసం ప్రక్షిప్తం చేసేశారు. కృష్ణ పరమాత్మ అంటే శత్రువు ఎవరికండి? ఎవరైనా కృష్ణ పరమాత్మని శత్రువుగా భావిస్తారా? భావించగలరా? ఆయన చెప్పిన దాన్ని కొట్టి పడేయడానికి. అక్కడ భగవంతుడు చెప్పాడు కాబట్టి భగవద్గీత అన్నారు. మరి ప్రతి దాన్ని తీసి పాడేసి ప్రక్షిప్తాలని చెప్పి అంటే అయోమయం వస్తోంది. ఏది నిజమో ఎవరికి అర్థం కావటం లేదు. మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, దేనిలో అయినా సరే మంచి ఉంది అంటే, ఇప్పుడు ఉపపురాణాల్లో కానీ పురాణాల్లో కానీ ఏ ద్వేషభావన ఏం నింపలేదు కదా. ఏ పురాణాన్ని చెప్తున్నప్పుడు ఆ పురాణం గురించి మాట్లాడతారు అంతే తప్ప ద్వేషభావాలు ఎవరికీ ఉండవు, ద్వేషంగా ఎవరు చూడరు.